నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ. నేను మీ చిరంజీవిని. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 6 గ్యారంటీలు. మేము 6 గ్యారంటీలు ఇవ్వబోతున్నామని చెప్పేసి ప్రజల్లోకి వచ్చారు. పార్టీ ఈ రోజున అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు చేరినాయా లేదనేది చూద్దాం మనం. సో 6 గ్యారంటీలు ఏదంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవే: గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, యువ వికాసం. ఈ 6 గ్యారంటీలు హామీ ఇవ్వడం వల్లనే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఫస్ట్ వన్ చూస్తే గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని ప్రభుత్వం అందించింది. ఇక్కడ విమర్శించడానికి ఛాన్స్ లేదు. ఏదైతే మేనిఫెస్టో చేర్చిందో యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని గవర్నమెంట్ అందించింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పుకోవచ్చు. రెండోది చూస్తే రైతు భరోసా. నిజంగా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఏంటంటే ఎలక్షన్ కంటే ముందు కూడా రైతు భరోసా ప్రతి ఒక్క రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున రైతులను మోసం చేసింది. సో ఇప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలకు కావస్తుంది. కేవలం 2 సార్లు మాత్రమే రైతు భరోసా వచ్చింది. ఇక మూడోసారి రైతు భరోసా కోసం అయితే రైతులు కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనం ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ కింద ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో ప్రతి ఒక్క వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. 12,000 కాదు కదా, వ్యవసాయ కూలీలకు ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వలేదు. వరి పంటకు 500 బోనస్. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతుకు కూడా 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఓవరాల్గా చూస్తే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం దారి తప్పుతుంది, మాట తప్పుతుంది. 15,000 ఇస్తా అని చెప్పేసి 2,000 మాత్రమే ఇచ్చింది. 12,000 మాత్రమే ఇచ్చింది. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. రైతు భరోసా విషయంలో మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది. మూడవది చేయూత. 4,000 రూపాయలు నెలసరి పింఛన్. ఇది అటర్ ఫ్లాపింగ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో 3వ గ్యారంటీ అయినటువంటి చేయూత 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు 2,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అంటే పాత పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుంది తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము 4,000 రూపాయలు నెలసరి పింఛన్ని పెంచలేదు. సో చేయూత విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. ఈ హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా చాలా జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే గూడు లేదో 1కి 2 సార్లు సర్వే చేసి ఏ పార్టీతో సంబంధం లేకుండా, వాళ్ళు బీజేపీ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఎవరికైతే గూడు లేదో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఈ రోజున మనం ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ఇల్లు కొట్టుకుంటున్నారు. అంటే ప్రభుత్వం నుంచి దాదాపుగా 5 లక్షల రూపాయల సహకారం అందుతుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ళని ఒప్పుకోవచ్చు మనము. సో ఇల్లు లేని వారికి ఇంటి స్థలము మరియు 5 లక్షల రూపాయలు
ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది బాగానే ఉంది, కానీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రాణాలు తెగించి కుటుంబాన్ని వదిలి ఆ రోజున తెలంగాణ కోసం ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమాలు పాల్గొన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుని మోసం చేసిందని చెప్పొచ్చు. తర్వాత మహాలక్ష్మి. సో 5వ గ్యారంటీ ఏంటి అంటే మహాలక్ష్మి స్కీమ్, మహాలక్ష్మి పథకం. ఈ పథకం ప్రకారం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల అందిస్తాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం, మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎక్కడి మహాలక్ష్మి, ఎక్కడి పథకం ఇది? ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతి మహిళకి 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఎడిపోయింది. మహిళలకి 2500 కాదు కదా, ₹1 కూడా ఇవ్వలేదు. సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మోసం చేసింది, అలా డౌట్ ఏం లేదు. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ అట. ఇది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. చాలామందికి 50% పబ్లిక్ రావచ్చు, కానీ ఇంకా 50% పబ్లిక్ అయితే ఈ విషయంలో అన్యాయమే జరిగింది. తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, కానీ దీనివల్ల రాష్ట్రానికి కానీ మహిళలకు కానీ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. పనికిమాల స్కీమ్ అది. దేనికి ఉచిత బస్సు? మీకు మహిళల పైన ప్రభుత్వానికి గౌరవం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పించే ప్లాన్ చేయండి, వేరే ఏదైనా స్కీమ్లు పెట్టండి. ఈ ఉచిత బస్సు వల్ల ఈ కాలంలో ఈ రోజుల్లో బస్సు టికెట్ పెట్టుకోకూడదు, అంటే ఛార్జీలు భరించలేని స్థాయిలో ఎవరు లేరు. ఉచిత బస్సు స్కీమ్ వల్ల రాష్ట్రానికి నష్టము. దీనికి ఈ స్కీమ్కి మహిళలు కూడా ఎవరు కూడా హర్షిస్తలేరు. చాలామంది మనం సర్వే చేస్తే మహిళలందరూ ఈ స్కీమ్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఏమాత్రం ఆలోచన ఉన్న ప్రభుత్వం వెంటనే ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది తీసేస్తే బాగుంటుంది. నెక్స్ట్ చివరిది, అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో 6వ గ్యారంటీ ఏంటంటే యువ వికాసం. యువ వికాసం పథకం కింద విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఇంకా అటర్లీ ఫ్లాప్. ఇది ఈ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏ స్కూల్లో ఇచ్చుడు, ఏ విద్యార్థికి ఇచ్చుడు, ఎక్కడి కార్డు ఇది? కాలేజీలలో స్కాలర్షిప్లు మంజూరు కాక చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, కాలేజీకి రానివ్వట్లేరు. నెలల తరబడి కాలేజీలు మూతపడుతున్నాయి. ఆ బకాయి ఉన్నటువంటి స్కాలర్షిపే రిలీజ్ చేయలేదు. ఇంకా ఈ పెద్ద మనిషి యువ వికాస్ కింద విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డు అంట. ఆ కార్డు ఎటు పోయిందో, ఎప్పుడు ఇస్తాడో ఇక ఎవరికి తెలియదు, ఆ దేవునికి తెలుసు. అది ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏమో కానీ ముందు ఆ SC ST హాస్టల్లో మంచి ఫుడ్ అందించండి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్న స్కూలే సరిగా నడుస్తలేవు, ఉన్న స్కూళ్ళ మీదనే మీరు సరిగా కేర్ తీసుకోవట్లేరు. చాలా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా మూతపడుతుంది. ఆ స్కూళ్ళని డెవలప్ చేసే ప్లాన్ చేయక సరే మా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్కి మనం వ్యతిరేకం కాదు, కానీ ఉన్న స్కూళ్ళని కాపాడండి కదా మీరు. సో ఇది ఓవరాల్గా కాంగ్రెస్ 6 గ్యారంటీలలో కాస్తో కూస్తో సక్సెస్ అయినటువంటి ఆ పథకాలు ఏంటంటే ఒకటి గృహజ్యోతి, నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. ఇవి 2 తప్ప మిగతా స్కీములు అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయినాయి. వీటి వల్ల పబ్లిక్ ఎలాంటి ఉపయోగం లేదు. అట్ ది సేమ్ టైం ఈ స్కీమ్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచన ఉందో లేదో తెలియదు.